ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించలేదు. ఎందుకు? బీజేపీ అతిరథ మహారథుల్ని పిలిచారు. సరే, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సంయుక్త ప్రభుత్వాలే కాబట్టి బీజేపీ ముఖ్యుల్ని పిలిచారు. వాళ్ళొస్తారు, సమంజసమే, మర్యాదే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా పిలిచారట. అవి ఎన్డీఏ ప్రభుత్వాలే కాబట్టి పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఎందుకు పిలవలేదు అంటే, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా. సరే, ఒడిశాలో ఇంకా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగలేదు. స్టాలిన్ పాపం చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందించాడు. ఏపీకి పొరుగు రాష్ట్రం, పైగా ఏపీకి మాతృ రాష్ట్రం. సరే, దాన్ని అలా వదిలేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలేదు? తనను ఇండియా కూటమి కోణంలో చూశాడా చంద్రబాబు? అందుకే పిలవలేదా? స్టాలిన్ను కూడా అలాగే పరిగణించారా? అయితే తప్పు. పిలవాల్సిన మర్యాద చంద్రబాబుది. వస్తారా లేదా అనేది వాళ్ళిష్టం. ఇక్కడ చంద్రబాబు మర్యాద తప్పాడు. అవును, మోదీ ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యాడు. అది రాజకీయ హుందాతనం, గౌరవం, మర్యాద. ఏమో, అసలే రేవంత్ రెడ్డిని ఇప్పటికీ చంద్రబాబు మనిషిగానే పరిగణిస్తున్నారు. తనను ప్రమాణ స్వీకారానికి పిలిస్తే మరిన్ని ప్రచారాలు పెరుగుతాయని భావించాడా చంద్రబాబు? సో వాట్? రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేసి ఓ పొజిషన్ తీసుకొచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు. పైగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రణాళికకు రేవంత్ రెడ్డి నిందితుడు కమ్ బాధితుడు. అన్నిటికీ మించి రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా చూడాలి తప్ప ఇలాంటి సందర్భాల్లో వేరే కోణాల్లో చూడకూడదు.